పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సామాన్య కళ 12 ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 26వ వచనం. మనుషులకు భయపడకుడు, దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్ట బయలు కాకపోదు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తండ్రి తన కుమారుని చేపట్టుకొని ఒక అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళ చేతిలో తీసుకొని వెళ్తున్నటువంటి ఆ లాంతరు కాస్త కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ గాలికి ఆ లాంతరు కాస్త ఆరిపోయింది. వెంటనే కుమారుడు కేకలు పెట్టడం ప్రారంభించాడు. నాన్న ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి భయంతో కుమారుడు కేకలు పెడుతూ ఉంటే ఆ పక్కనే ఉన్నటువంటి తండ్రి, నేను నీతోనే ఉన్నాను, భయపడవద్దు అని చెప్పి కుమారుని చేయి పట్టుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి కుమారుని చేయి పట్టుకున్నాడో అప్పటి వరకు కూడా కేకలు వేస్తూ భయపడుతున్నటువంటి ఆ కుమారుడు కాస్త నిమ్మలంగా ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడు. నేను నీతోనే ఉన్నాను అని చెప్పి ఆ తండ్రి ఆ కుమారుడికి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ తండ్రి ఇచ్చినటువంటి ధైర్యంతో కుమారుడు ముందుకి అడుగులు వేయటం ప్రారంభించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి పట్టణాలన్నీ కూడా మనకు తెలియచేస్తున్నటువంటి సత్యం ఇదే. అత్యాధునిక ప్రపంచంలో అన్ని రంగాల్లో కూడా ఈరోజు మానవుడు ముందుకు పరుగులు తీస్తూ ఉన్నాడు. శాస్త్రీయ రంగంలో మనం చూసినట్లయితే ఇంకా అధికముగా అనేకమైనటువంటి కొత్త కొత్త పరికరాల్ని ఈరోజు మానవుడు కనుగొంటూ ఉన్నాడు. శాస్త్రీయంగా కూడా అత్యధికమైనటువంటి జ్ఞానముతోటి ఈరోజు మానవుడు ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి అద్వితీయమైనటువంటి శాస్త్రీయము కలిగినటువంటి నేటి ప్రపంచంలో మానవుడు దేవుని యందు నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నాడు. అసలు దేవుడు ఉన్నాడా అనేటువంటి ప్రశ్నలు వేసేటువంటి అనేక మంది ఈరోజు బయటికి వస్తూ ఉన్నారు. దేవుడు అనే వాడే లేడు అని చెప్పేసి మారిపోతున్నటువంటి నాస్తికులు అనేక మంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఇటువంటి ప్రపంచానికి, ఇటువంటి ఆలోచన కలిగినటువంటి మానవాళికి ఈనాటి పట్టణాలన్నీ కూడా ఒక గొప్ప సమాధానాన్ని ఇస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త తన జీవితంలో పొందుకున్నటువంటి అనేకమైనటువంటి కష్టములను, అనేకమైనటువంటి సమస్యలను, అనేకమైనటువంటి బాధల గుండా ఇర్మియా ప్రవక్త ముందుకు అడుగులు వేసినప్పటికీ అనేక మంది శత్రువుల చేతుల్లో ఆయన బాధలు అనుభవించినప్పటికీ చివరికి ఇర్మియా ప్రవక్త పలుకుతున్నటువంటి మాటలు మనకు ఒక గొప్ప ఆశ్చర్యాన్ని ఇస్తూ ఉంటాయి. ఏమని పలుకుతూ ఉన్నాడు అంటే, దేవుడు తనతో ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మాత్రము ఇర్మియా ప్రవక్త కోల్పోలేదు. అది ఈనాటి మొదటి పట్టణ ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 10 నుంచి 13 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రభా, నేను ఇన్ని కష్టాలు గున్న నా శత్రువులు కూడా నా మీద అనేకమైనటువంటి కుట్రలు పన్నారు, కానీ నీవు నాతో ఉన్నావయ్యా అని చెప్పేసి ఇర్మియా ప్రవక్త దేవుని యందు కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని ఆ సమయంలో కూడా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణం ద్వారా దేవుడు ఎల్లవేళలా మనతో ఉండేవాడు అనేటువంటి ఒక గొప్ప సత్యము ఇర్మియా ప్రవక్త ద్వారా మనకు తెలియచేయబడుతూ ఉన్నది. కానీ ఈరోజు అనేక మంది ప్రజలు అనుకుంటూ ఉన్నారు, ఏదైనా చిన్న కష్టం వస్తే, చిన్న సమస్య వస్తే, చిన్న బాధ వచ్చింది అనుకోండి, తట్టుకోలేనటువంటి ఆ దుఃఖం వచ్చినప్పుడు దేవుని మీద నిందలు మోపడం ప్రారంభిస్తూ ఉన్నారు. దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడా, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అన్నటువంటి ప్రశ్నలు అనేకము లేవనెత్తబడుతూ ఉన్నాయి. కానీ దేవుడు అన్ని వేళలా, అన్ని సమయాలను, ఈ దుఃఖంలోను, సంతోషంలోను, సమస్యలలోను, ఇబ్బందులలోను, ఇక్కట్లలోను అన్ని వేళలా దేవుడు మనతో ఉన్నాడు అన్నటువంటి ఆ సత్యాన్ని ఈరోజు మానవాళి మర్చిపోతూ ఉన్నది. కానీ ఇర్మియా ప్రవక్త దాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవా, నీవు నాతో ఉన్నావయ్యా అని చెప్పేసి తన విశ్వాసాన్ని ఎంతో ప్రగాఢంగా ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలా, మరి ఈరోజు క్రైస్తవ బిడ్డలంగా ఎంతమంది అన్ని సమయాలలో కూడా దేవుడు మనతో ఉన్నాడు, నువ్వు శత్రువుల గుండా వెళ్ళినా, బాధల గుండా వెళ్ళినా, సమస్యల గుండా వెళ్ళినా, కష్టముల గుండా వెళ్ళినా, ఆ చివరి క్షణంలో కూడా, ఆ చివరి వరకు కూడా నువ్వు దేవుని యందు నమ్మకాన్ని కలిగి ఉంటూ ఉన్నావు. నా దేవుడు నాతో ఉన్నాడు, అన్ని సమయాలలో నా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు
అనేక పర్యాలు మనం అనుకుంటాము, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఆ కష్టం నుంచి బయటపడేస్తాడేమో అని చెప్పేసి అనుకుంటారు. ఆ కష్టం రాకుండా చేస్తాడేమో అని చెప్పేసి అనేక మంది ఈరోజు ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు దేవుడు ఆ దుఃఖాన్ని తీసివేయడు, దేవుడు ఆ సమస్యను తీసివేయడు, కానీ దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తిని మనకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దుఃఖాన్ని జయించేటువంటి శక్తిని, ఆ బాధల్ని జయించేటువంటి శక్తిని, వాటిని అధిగమించేటువంటి శక్తిని దేవుడు మనకిస్తాడు. కాబట్టి అదే మనకు కావాల్సింది కూడా. ఒక యుద్ధ వీరుడిగా మనల్ని తయారు చేస్తాడు. సత్యాన్ని గ్రహించగలిగాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కుట్రలు వాళ్ళ శత్రువులు తన మీద పడినప్పటికీ కూడా ఎందుకు ఆయన దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉన్నాడంటే వీటన్నిటి గుండా ఆయన ఇర్మియాని నడిపించాడు. కాబట్టి ఆ గొప్ప విశ్వాసాన్ని ప్రకటించగలుగుతున్నాడు. ప్రభువా నీవు నాతో ఉన్నావయ్యా అనేటువంటి సత్యాన్ని ఇర్మియా ప్రవక్త ప్రకటించగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అదే రీతిగా 2వ పట్టణంలో మనం చూసినట్లయితే, ఒక ఆదాము మూలంగా పాపం ఈ లోకానికి వచ్చింది, మరొక ఆదాము మూలంగా ఆ పాపము కొట్టివేయబడింది. ఒక ఆదాము అవిధేయత వలన పాపము, మరణం అనేది మానవాళి మీదకి వచ్చింది. మరొక ఆదాము క్రీస్తు అనే 2వ ఆదాము ద్వారా తాను చూపించినటువంటి విధేయత ద్వారా రక్షణ అనేటువంటి భాగ్యము మానవాళి మీదకి వచ్చింది. కానీ ధర్మశాస్త్రం అనేది ఈ పాపము ఉన్నప్పటి నుంచి లేదు, తర్వాతనే ధర్మశాస్త్రం అనేది వచ్చింది. ధర్మశాస్త్రము నువ్వు చేసింది పాపము అని చూపిస్తుంది, కానీ ఆ పాపాన్ని తీసివేయలేదు ధర్మశాస్త్రం. నువ్వు ఏది చేస్తే పాపము, ఏది చేస్తే తప్పిదం అని చెప్పేసి ధర్మశాస్త్రంలో మనకి కులంకుశంగా ఇవ్వబడింది, కానీ ఆ ధర్మశాస్త్రం పాపాన్ని తీసివేయలేదు. మరి పాపము తీసివేయాలంటే ఏమి కావాలి? ధర్మశాస్త్రం కాదు, వాక్యము, దేవుని యొక్క కుమారుడు. రక్తం ద్వారానే పాప ప్రోక్షణ అనేది ఉన్నది అని చెప్పేసి పరిశుద్ధ వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. మరి ఈ పాపాన్ని తీసివేయాలంటే ఏ రక్తము కావాలి? ఏ పాపము లేని రక్తము కావాలి. ఏ పాపము లేని రక్తము, పరిశుద్ధమైన రక్తం ఎవరిదే ఉన్నది? మనుషులదే ఉన్నదా? నాది ఉన్నదా? నీది ఉన్నదా? మనందరి రక్తం కూడా పాపంతో నిండి ఉన్నదే. కానీ ఒకే ఒక రక్తము, ఏ పాపము లేనిది, పరిశుద్ధమైనదిగా ఉన్నది, అదే దేవాతి దేవుని రక్తము. కాబట్టి తన ఏకైక కుమారుని శరీర రక్తములతోటి ఈ లోకానికి పంపించాడు. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనందరికీ కూడా పాప మన్నింపును దయచేశాడు. కాబట్టి మొదటి ఆదాము అవిధేయత మరణాన్ని తీసుకొని వస్తే, 2వ ఆదాము విధేయత మానవాళికి పాప క్షమాపణను తీసుకొని వచ్చింది, రక్షణను తీసుకొని వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది 2వ పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. మరి 3వ పట్టణంలోకి మనం చూస్తున్నట్లయితే క్రీస్తు ప్రభువే స్వయంగా పలుకుతున్నటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. ఏమని పలుకుతూ ఉన్నాడండి? భయపడవలదు. ఎవరికి భయపడవలదు? మానవులకి భయపడవలదు. నీ శరీరమును మాత్రమే నాశనం చేసే వాళ్ళకి ఎందుకు నువ్వు భయపడుతూ ఉన్నా? ఒక దెబ్బ కొడితే 2వ రోజు మానిపోతుంది, ఒక మాట అంటే 4వ రోజుకి సమస్య పోతుంది, ఏదైనా జరిగిందంటే 3వ రోజుకి ఆగిపోతుంది, ఈ రోజు తిడతారు, రేపటికి మర్చిపోతారు. ఇటువంటి ఈ సాధారణమైనటువంటి అశాశ్వతమైనటువంటి విషయాలకి ఈరోజు నువ్వు ఎందుకు భయపడుతూ ఉన్నా? మనుషులకు భయపడేటువంటి వాడిగా నువ్వు ఉండవద్దు. ఒకవేళ నువ్వు మనుషులకు భయపడుతూ జీవించేవాడు అయితే జీవితాంతం కూడా వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పేసి జీవితాంతం కూడా భయములోనే బ్రతకాల్సి వస్తుంది. ప్రియ బిడ్డ, జాగ్రత్త. కాబట్టి మనుషులకు భయపడేటువంటి వాడిగా నువ్వు ఉండవద్దు. మనుషులు ఏమనుకుంటారో, మనుషులు ఏమి చేస్తారో అన్నటువంటి విషయాల్ని ఆలోచిస్తూ ఈ మనుషులకు భయపడినట్లయితే నువ్వు ప్రతిరోజు కూడా చస్తూనే ఉంటావు. నీ జీవితాన్ని ఎప్పటికీ కూడా నువ్వు బ్రతకలేవు. ఇవన్నీ కూడా అశాశ్వతమైనవే. కాబట్టి మనుషులు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి నువ్వు భయపడుతూ ఉన్నట్లయితే నీ జీవితాన్ని నువ్వు జీవించలేవు. అది దైవ భయము కూడా మనలో ఎప్పటికీ కూడా ఉండదు. ఎందుకంటే మనుషులకి భయం, మనుషుల భయంతో అల్లాడిపోతూ ఉన్నావు. మనుషులు ఎప్పుడు చూస్తారో, మనుషులు ఏమన్నా అంటారేమో, ఏదైనా జరుగుతుందేమో అని చెప్పేసి దీని గురించి భయపడటమే సరిపోయింది. ఇంక దేవునికి సమయం ఎక్కడ ఉంది? దేవుని గురించి ఆలోచించడానికి, దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళడానికి, దైవ భయము కలిగి ఉండడానికి ఇంకా అవకాశం ఎక్కడ ఉంది? మనుషులకు భయపడటంతోనే సరిపోయింది. కాబట్టి క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, మనుషులకు భయపడవద్దు. ఓన్లీ శరీరాన్ని మాత్రమే నాశనం చేసేవాళ్ళు వీళ్ళు, కానీ శరీరమును, ఆత్మను కూడా నాశనం చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనకు భయపడు, ఆయనే దేవాది దేవుడు.
కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నీ శరీరం మాత్రమే దెబ్బతీస్తారేమో, నీ మానవ ఆలోచనలు మాత్రమే దెబ్బతీస్తారేమో, నీ శరీరం మీద గాయాలు చేయగలుగుతారేమో. అది ఈ రోజు ఉంటే 2 రోజులకు మానిపోతుంది. కాబట్టి దాని గురించి నువ్వు భయపడవద్దు. కానీ ఆత్మ కూడా నాశనం చేసేటువంటి దేవుడు ఉన్నాడు, ఆయనకు భయపడు. కానీ ఈ అశాశ్వతమైనటువంటి భయాందోళనతో నువ్వు బ్రతికినట్లయితే నీ జీవితం వ్యర్థమే. కాబట్టి నీ జీవితం, ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉన్నది. ఆ మరొక జీవితంలో నిత్య జీవితాన్ని పొందుకోవాలి. ఆ నిత్య జీవితాన్ని పొందుకోవాలంటే నువ్వు దేవునికి భయపడాలి. కానీ ఆ నిత్య జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు దేవాతి దేవుడు మాత్రమే. సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు 3 పర్యాయాలు భయపడకండి, మీరు భయపడకండి, భయపడకండి అని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి అదే రీతిగా దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరము కూడా, నీవు నేను ప్రతి మనిషి కూడా ఎంతో అమూల్యమైనటువంటి వారము. దేవుని సృష్టిలో ఎంతో అమూల్యమైనటువంటి వారము ఎవరయ్యా అంటే మనిషి. కానీ దేవుడు పక్షు జాతులను, సకల జీవరాశిని ఎంతో గొప్పగా చూసుకునేటువంటి దేవుడు, సంరక్షిస్తున్నటువంటి దేవుడు మనల్ని ఇంకెంత గొప్పగా సంరక్షిస్తాడు. తన రూపురేఖలో సృజింప చేసుకున్నటువంటి, ఎంతో ప్రేమతోటి సృజింప చేసుకున్నటువంటి మానవాళిని ఇంకెంతో గొప్పగా ఆయన ప్రేమిస్తాడు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, నీ తల వెంట్రుకలు సహితము లెక్కింపబడి ఉన్నవి. చూడండి ఎంత గొప్ప వాక్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డల, తల వెంట్రుకలు, సాధ్యమైన తల వెంట్రుకలు మనం అసలు ఊహించలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్క పెట్టడానికి మన సాధ్యము కూడా కాదు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, మన తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నాయంట. చదువుదాం పరిశుద్ధ వాక్యం ద్వారా మనం చూసినట్లయితే 30వ వచనము, ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, కావున భయపడకుడు, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు, విలువైన వారు. చూడండి పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రభు మనకి ఇస్తున్నటువంటి భరోసా. కానీ మనుషులకు భయపడుతూ జీవించవద్దు. నీ జీవితము శ్రేష్టమైనది, ఎంతో విలువైనది. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని దేవుని కోసం జీవించడానికి ప్రయత్నం చేయి. దేవుని మీద గౌరవం కలిగి ఉండడానికి, దేవుని మీద భయభక్తులు కలిగి ఉండడానికి, దేవుని యందు విశ్వాసము కలిగి జీవించడానికి ప్రయత్నం చేయి. నీలాగనే ప్రతి ఒక్కరూ కూడా సృష్టించబడిన వాళ్ళే. నీలాగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వాళ్ళే. కాబట్టి సృష్టింపబడినటువంటి వారిని చూసి భయపడవద్దు, సృష్టికర్తను చూసి భయపడో. కాబట్టి అది ప్రభు మన నుంచి కోరుకుంటూ ఉన్న సత్యం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నలుగురిని చూసి నువ్వు భయపడుతూ ఉన్నట్లయితే 5వ దిక్కును నువ్వు చూడట్లేదు. 5వ దిక్కు నుంచి నిన్ను అనునిత్యము కూడా గమనిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు, ఆయనే నీ సృష్టికర్త. కాబట్టి ఆయన చూసి భయపడు. నువ్వు ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావో, ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటావో, ప్రభుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, అంతిమ దినమున ప్రభు నిన్ను తనతో పాటు ఉంచుకుంటానంటున్నాడు. మత్తయి సువార్త 10:28 వచనంలో మనం చూసినట్లయితే, శరీరమును మాత్రం నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయవానికి భయపడకుడు, ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనం చేయగల వానికి భయపడడు. ఎవరు ఈ నరక కూపమున మనల్ని నాశనం చేయగలిగిన వాడు? ఆయన పరలోక రాజ్యంలో మనం చేర్చాలి అనుకుంటూ ఉన్నాడు. పరలోక ద్వారం దగ్గర ప్రభు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ బిడ్డ, నిన్ను ఆత్మ శరీరములతో ఆయన నిన్ను నిత్య జీవంలోనికి తీర్చుకోవాలనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి భయపడకుండా మనుషులకు మాత్రమే భయపడుతూ ఉన్నట్లయితే, ఒకడు ఎదురు చూస్తూ ఉన్నాడు, నిన్ను ఎప్పుడెప్పుడు ఈ నరకాగ్నిలో పడివేద్దామా, ఎప్పుడు దొరుకుతావా నువ్వు తన రాజ్యంలోనికి లాక్కుందాము అని చెప్పేసి ఎదురు చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. వాడే సాతాను. ఆ నరక కోపంలో నిన్ను నాశనం చేసేది వాడే. కాబట్టి వాడికి భయపడు, దేవుని యందు విశ్వాసం కలిగి జీవించు. ఆ ప్రభు నిన్ను పరలోక రాజ్యంలో చేర్చుకోవాలనుకుంటూ ఉన్నాడు. మనం ఎంతో విలువైనటువంటి వారము, ఎంతో శ్రేష్టమైనటువంటి వారము. తన రక్తమును ధారపోసి, తన రక్తమును వెలగా చెల్లించి కొనబడినటువంటి బిడ్డలము ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుదాం, మానవులు యందు కాదు. అధికారులను చూస్తూ భయపడుతూ ఉన్నారు ఈరోజు కొంతమంది. మనకన్నా కొద్దిగా ఎక్కువ పరపతి కలిగిన వారిని చూస్తే భయపడుతూ ఉన్నవారు, కొద్దిగా డబ్బున్న వాళ్ళని చూస్తే భయపడుతూ ఉన్నారు, కొద్దిగా బలమైన వారిని చూస్తే భయపడుతూ ఉన్నారు, కొద్దిగా ఎక్కువ మాట్లాడే వారిని చూస్తే భయపడుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి భయాలు ఎంత కాలం నీలో ఉంచుకొని బ్రతుకుతావు? గౌరవించాలి, మంచిదే. గౌరవించడం అనేది దేవుని యొక్క
ఆజ్ఞ భయపడటం కాదు. ఇక్కడ మనుషులకు భయపడవద్దు, దేవునికి భయపడు. భయభక్తులు మనకి జ్ఞానాన్ని దయచేస్తాయి, నిత్య జీవాన్ని ప్రసాదిస్తాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు పరమ పవిత్రమైన దేవా, పరలోక తండ్రి, వాక్యం ద్వారా బహు స్పష్టంగా తెలియజేస్తున్నారు. మానవులకు భయపడవద్దు, దేవునికి భయభక్తులు కలిగి జీవించాలి. మా ప్రియ ప్రభు, అనేక పర్యాయములు ప్రభు మనుషులకు భయపడుతూ జీవిస్తున్నాను. వారేమంటారో, వీరేమి చేస్తారో, వీరేమనుకుంటారో అని చెప్పేసి అనునిత్యం కూడా మనుషులను చూస్తూ భయపడుతున్నాను. ప్రభా, నన్ను క్షమించయ్యా. నాలో ఈ మానవ రకమైనటువంటి భయాలను తీసివేసి దేవుని యందు నిత్యము కూడా ప్రభని ప్రగాఢమైనటువంటి విశ్వాస నమ్మకాన్ని కలిగి జీవించే భాగ్యాన్ని దాయిచ్చాను. దీని ద్వారా ప్రభ నిత్య జీవాన్ని పొందుకునేటువంటి భాగ్యాన్ని మాపై కృమ్మరింప చేయమని ఈ మనవులు మన ఆదుడైన యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామములు వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.